హలో అండి అందరికీ. మేము ఈరోజు మా ఇంట్లో దోసకాయ పచ్చడి చేయాలనుకున్నాము. కావలసినవి దోసకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు, దానికి సరిపడా కల్లుప్పేసి ఇలా దోసకాయ పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఆ రోట్లో పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు వేసి దంచుకోవాలి. ఇలా కళాయి పెట్టి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూను తాలింపు గింజలు, తాలింపు గింజలు ఆవాలు చిటపట అన్న తర్వాత 3 ఎండుమిర్చి. వీడియో నేనే తీస్తున్నానండి. ఒక చేతితో సెల్ పట్టుకొని ఒక చేతితో అవి చేస్తున్నాను. ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వేసి 2 స్పూన్ల వరకు పల్లీలు వేసి ఒకసారి కాయ పెట్టుకోవాలి. ఇవి వేగుతుంటే స్మెల్ బాగుంటుంది. పచ్చడి కుక్కల్లోకి ఏ పచ్చడైనా ఎల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది ఉల్లిగడ్డ కంటే. అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఎర్రగా వేయించుకోవాలి. ఒక 2 రెమ్మల పాటు కరివేపాకు తీసుకోవాలి. ఆయిల్ వేసాక అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ పసుపు, చిటికెడంతా ఇంగువ వేస్తే బాగుంటుందండి టేస్ట్. మేమైతే పచ్చడిలోకి ఇంగువ కంపల్సరీ వాడతామండి. అలా వేసుకొని మళ్ళీ వాటితో కలుపుకొని 1 నిమిషం పాటు అలా ఉంచి మనం దంచుకొని పక్కకు పెట్టిన దోసకాయ ముక్కలు వేసి కాసేపు అంతా కలయి పెట్టుకొని ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. ఉంచితే మెత్తగా అయిపోతాయి. వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా అయితేనే ముక్కలు గట్టిగా ఉంటాయి. ఈ వీడియో గట్రా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.